జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నేటి నుంచి నామినేషన్లు స్వీకరించబోతున్నారు. దీనికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ కొద్దిసేపటి క్రితమే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఈ నెల ఇప్పుడు ఈరోజు 13 నుంచి 21 వరకు ఇక్కడ షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్ఓ కార్యాలయం వద్ద అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్ల స్వీకరణ ఈ రోజు నుంచి మొదలు కాబోతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించిన ఎవరైతే పోటీదారులు అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వారు ఇక్కడికి వచ్చి నామినేషన్లు దాఖలు చేయాల్సిందిగా ఎన్నికల అధికారి సూచించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరామ్ను రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ ఇక్కడ షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పటికి సంబంధించి ఈ రోజు నుంచి 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22 నుంచి పరిశీలన జరుగుతుంది. 24 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదేవిధంగా నవంబర్ 11న ఎన్నికలు జరగబోతున్నాయి. 14న ఓట్ల లెక్కింపు అనేది ఉంటుంది. సో అయితే దీనికి సంబంధించి మొత్తం జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సో బూత్ లెవెల్ స్థాయిలో అందరూ కూడా సిబ్బందికి ఇప్పటికే దిశానిర్దేశం చేసి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రవర్తన నియమావళి కింద సమన్వయంతో అధికారులంతా కూడా పనిచేసి ఈ ఉప ఎన్నికను విజయవంతంగా నిర్వహించాల్సిందిగా సూచనలు జారీ చేశారు. అయితే ఈ నామినేషన్ ప్రక్రియకు సంబంధించి కూడా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపివేసి అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు 5గురిని మాత్రమే కార్యాలయం లోపలికి అనుమతిస్తామని కూడా మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. 25 ఏళ్లు నిండినటువంటి పౌరులు నామినేషన్ వేయొచ్చు. నామినేషన్కి సంబంధించినటువంటి పత్రం ఫారం 2B అఫిడవిట్ ఫారం 26 సమర్పించాలి. అదేవిధంగా జాతీయ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి పార్టీల తరఫున పోటీ చేసేవారికి వారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఒక పౌరుడుగా ప్రతిపాదించవచ్చు. ఇతర అభ్యర్థులకు సంబంధించి 10 మంది అవసరం అనేది ఉంటుందని చెప్పేసి మార్గదర్శకాలు ర్యాలీ చేయవచ్చు. అదేవిధంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి సంబంధించి నేరుగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయవచ్చు. అదేవిధంగా డిజిటల్గా కూడా నామినేషన్ దాఖలు చేయవచ్చు అని కూడా చూపించడం జరిగింది. encor.eci.gov.in అనే వెబ్సైట్లో QR కోడ్తో ఉన్నటువంటి ప్రింటెడ్ హార్డ్ కాపీలను సమర్పించడం ద్వారా కూడా అభ్యర్థులు తమ నామినేషన్ను జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలు చేయవచ్చు కూడా జిల్లా ఎన్నికల అధికారి సూచించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాన పార్టీల సంబంధించి పోటీ పడుతున్నటువంటి బారాసా బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఖరారు చేయగా కాంగ్రెస్ కూడా అభ్యర్థిని ఖరారు చేసింది. ఇక బీజేపీ ఈరోజు అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉండడంతో ఈ రోజు 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ అనేది కొనసాగబోతుంది. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు మధ్య అంటే ప్రధాన రహదారి బంజారాహిల్స్లో ఉన్నటువంటి ప్రధాన రహదారి మీద షేక్పేట తహసీల్దార్ కార్యాలయం ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు భారీ పోలీస్ బందోబస్తు మధ్య నామినేషన్ పత్రాల దాఖలను ఆర్ఓ సాయిరామ్ స్వీకరించబోతున్నారు. దీనికి సంబంధించి అభ్యర్థులు అయితే ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ ఇంకా ఖరారు కానప్పటికీ ఈ రోజు నుంచి గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈరోజు 11 గంటల నుంచి 21వ తారీఖు వరకు కూడా నామినేషన్లను స్వీకరించబోతున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.